హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ గురించి. వీరు మీకు ఏం లవ్ మెసేజెస్ పంపుతున్నారు అంటే ఈ పర్సన్ మనసులో కూడా మీ గురించి అసలు ఆలోచిస్తే వారి మనసులో మాటలు మీతో ఏం చెప్తారు అండ్ ఈ ఎనర్జీస్ అనేవి నేను షఫర్స్ చేసి ఇలా స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుందండి. ఆల్రెడీ నేను షఫర్స్ చేశాను. ఈ స్ప్రెడ్ చేసిన ఎనర్జీస్ కార్డులో 3 ప్రశ్నలు అయితే తీస్తాను. మొదటి ప్రశ్న, మీ పర్సన్ వారి లైఫ్లో ఎలా ఉన్నారు? ఈ పర్సన్ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు? ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లో లేకపోతే ఈ పర్సన్ లైఫ్లో ఎలా ఉన్నారన్న దానికి మొదటి ప్రశ్న. టూ ఆఫ్ ఫ్యాన్స్. ఇక్కడ ఈ పర్సన్ 2 విషయాల గురించి అండ్ 2 పర్సన్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పాస్ట్ పర్సనా, నెక్స్ట్ పర్సనా అంటే వీరిప్పుడు నిర్ణయం తీసుకునే సమయం అయితే వచ్చిందండి. వీరు తీసుకున్న నిర్ణయాలు ఒకటి మీదై ఉంది, ఒకటి వారి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి తీసుకోవాల్సిన నిర్ణయం అయితే కనిపిస్తుంది. అంటే ఈ పర్సను ఫ్యూచర్ చూడాలనుకున్న ప్రజెంటు వీళ్ళు పాస్ట్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు. అంటే పాస్ట్ కావాలి, ఇప్పుడు ఫ్యూచర్ తీసుకునే నిర్ణయం పాస్ట్ని వదులుకోవాలి. పాస్ట్ కావాలంటే ఫ్యూచర్ విషయంలో అసలు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండాలో అన్నది ప్లాన్ చేయటం. అంటే ఈ పర్సన్ కరెంట్ లైఫ్ ఎనర్జీస్లో ఇప్పుడు ఈ పర్సన్ అయితే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండుంటే అసలు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేయాలనుకుంటున్నారా అండ్ వీరు ఏమైనా నెక్స్ట్ లైఫ్ తీసుకోవాలనుకుంటున్నారా అంటే స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు. వీరు పాస్ట్ విన్ని నెక్స్ట్ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ మీతో ఉన్న పాస్ట్ అన్నది ఫ్యూచర్ కూడా మీరే ఉండాలన్నట్టుగా కూడా వీరు ఆలోచిస్తున్నారు తప్ప మిమ్మల్ని వదిలేసి వారి ఫ్యూచర్ చూడాలని అయితే అనుకోవట్లేదు. పాస్ట్ ఉంది కాబట్టి ఫ్యూచర్ కూడా మీరే ఉండాలన్నట్టుగా ఈ పర్సన్ మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ 2 నిర్ణయాలు ఉన్నాయి. 2 పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. 2 పర్సన్స్ అంటే ఇప్పుడు వారి లైఫ్లో ఉన్నది మీరు ఉన్నారు అండ్ మనసులో ఉన్నవారు మీరు ఉన్నారు. కానీ చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ప్రపోజల్స్, లవ్ ప్రపోజల్స్ కానీ, మ్యారేజ్ ప్రపోజల్ కానీ, సలహాలు కానీ మిమ్మల్ని వదిలేయమని చెప్తారు. మీ పర్సన్కి ఫ్యూచర్ గురించి సలహాలు ఇస్తారు. మరి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఫ్యూచర్ అన్నది మీతోటే చూడాలనుకుంటున్నట్టు ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు. స్టక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. అంటే పాస్ట్కి కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ఫ్యూచర్ విషయంలో నిర్ణయం అన్నది ఇప్పుడు తీసుకోవాల్సి అయితే వస్తుంది. ఆ తీసుకోవాల్సిన నిర్ణయంలో మీరైతే ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఈ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి నెక్స్ట్ ప్రశ్న. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానం. సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. ఈ పర్సన్ ఎమోషన్ చెప్పాను కదా, పాస్ట్ లైఫ్కి కనెక్ట్ అయ్యారు. వీరి మనసులో మీరే ఉన్నారు, వీరి ఆలోచనలో మీరే ఉన్నారు, వారి మాటల్లోనే మీరు ఉన్నారు. అంటే మీ గురించి ఇప్పుడు వీరు వేరే వారితో మాట్లాడడం, మీ గురించి చెప్పడం, అవతల వాళ్ళు మీ గురించి అడగటం. ఇక్కడ మీ పర్సన్ క్లారిటీగా ఉన్నారండి. మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ కాంటాక్ట్లో లేకుంటే మేబీ ఇక్కడ 6 ఇయర్స్ నుండి కానీ 6 మంత్స్ కానీ జూన్ జూలై ఆ మంత్లో మీకు మీ పర్సన్కి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అప్పటి నుండి ఉండుంటే ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారని ఇక్కడ రీయూనియన్ అయితే కనిపిస్తుందండి. పాస్ట్ లైఫ్ వారితోటి అంటే పాస్ట్ లవ్ అయినా పాస్ట్ లైఫ్ వారితోటి మళ్ళీ మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. పాస్ట్ లవ్ ఎవరో కాదో అది మీరేనండి. ఇప్పుడు నో కాంటాక్ట్లో లేని వారి గురించి కదా రీడింగ్ చేసేది. సో 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఒక ఎమోషన్ అనేది ఏ విధంగా ఉందంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ హ్యాపీ రీయూనియన్ అనేది కనిపిస్తుంది. ప్రపోజల్ కూడా ఉంది చూడండి. ఎవరేం చెప్పినా సరే వారి మనసులో మీరు తప్ప ఎవరూ లేరు, మీ పర్సన్ ఎవరిని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మనం మొదటి కార్డే చెప్పింది కదా, 2 నిర్ణయాలు, 2 పర్సన్ గురించి మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారు. ఒక పర్సన్ మీరే ఉన్నారు, వేరే పర్సన్ సలహాలు చెప్పడం, మీ పర్సన్ ఏమో పాస్టే కావాలని కోరుకోవడం. ఈ పర్సన్ ఎమోషన్ ఇప్పటికీ మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు. నెక్స్ట్ మరి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఈ పర్సన్ మీతోటి
ఎలా కాంటాక్ట్ చేయబోతున్నారు అండ్ అసలు ఏంటి వీరు తీసుకునే నిర్ణయం, మీతో మాట్లాడతారా లేదా, అసలు వీరు తీసుకునే నిర్ణయం అనేది ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, దీనికి మీరు ఇచ్చే సమాధానాలు. టెన్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ. ఈ పర్సను ఏమనుకుంటున్నారంటే ఇప్పటికే వీరి లైఫ్లో అన్నీ నమ్మి మోసపోయారండి. ఇప్పుడు వీరు టెన్ ఆఫ్ సార్ట్స్ ఎనర్జీ ఏంటంటే ఒక కమ్యూనికేషన్. ఇక్కడ చాలామంది మీ పర్సన్ తోటి మాట్లాడటం అంటే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, ప్రతి విషయం చెప్పటం మీ పర్సన్ వినటం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే వీళ్ళు చెప్పే మాటలు వింటే అండ్ వీళ్ళు ఏది చెప్పినా సరే వీళ్ళ మాట వింటే మాత్రం మళ్ళీ మొదటికే వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలు ఏమీ కాదు, మీ పర్సన్ తీసుకునే నిర్ణయం బట్టి ఇప్పుడు మళ్ళీ మీతోటి లైఫ్ కావాలనే కోరుకుంటున్నారని ఇక్కడ రిగ్రెట్ ఫీల్ అయితే ఉందండి. మీ పర్సన్ లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. మీకు బానిస అయిపోతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ తీసుకునే యాక్షన్లో చాలామంది అడ్డుపడుతున్నారు, అడ్డు చెప్తున్నారు. ఫోన్తోటి మీ పర్సన్ని మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారు, కానీ మీ పర్సన్కి తీసుకునే నిర్ణయానికి ఇవన్నీ ఆటంకాలు అన్నమాట. 10 మంది 10 మాటలు చెప్పడం, 10 సలహాలు చెప్పడం, మీ పర్సన్ ఎటు కాకుండా చేయటం అండ్ నిర్ణయం తీసుకునివ్వకుండా అడ్డుపడుతున్నారని మీ పర్సన్ అయితే చెప్తున్నారు. మీ పర్సన్ మీకు కాంటాక్ట్లో రావాలంటే ఒక 10 days అయితే పడుతుందండి. ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. క్లారిటీ కోసం ఎనర్జీ చూద్దాం. మీకోసం క్లారిఫికేషన్ ప్లీజ్. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. కప్స్ ఎనర్జీ కూడా వచ్చింది చూసారా. ఈ పర్సన్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీరు ఇంకా గుర్తొస్తున్నారండి. మీ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందేమో అన్నట్టు ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే మీతో మాట్లాడాలన్నా మీకోసం నిర్ణయాలు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు చేసే పనులకి ఆటంకాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తే బాగుండు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. మీ గురించి ఎమోషనల్ అండి. వాళ్ళు ఏం తీసుకున్నా ఆటంకాలు వస్తున్నాయి. మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మీరు చేసిన మెసేజెస్ కానీ మీ కాంటాక్ట్ నెంబర్ కానీ అన్నీ చూస్తున్నారు, గమనిస్తున్నారు అండ్ తలుచుకుంటున్నారు. మీ చాట్ అంతా చూస్తున్నారు. సో ఇప్పుడు మీ పర్సన్ మనసులో తలుచుకునేది ఏంటంటే మీరు వారికి ఫోన్ కానీ మెసేజ్ కానీ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వీరి తరపున ప్రయత్నం చేస్తుంటే ఆటంకాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఇప్పుడు ఏ స్టెప్ తీసుకున్నా మళ్ళీ మొదటికే మోసం జరుగుతుందన్న భయం కూడా కనిపిస్తుంది. మీరంతటి మీరే ఫోన్ చేస్తే మంచిగా మాట్లాడతారన్నట్టుగా కూడా చెప్తున్నారు. మీ పర్సన్ ఎవరితో మాట్లాడడం, వాళ్ళు రకరకాలుగా చెప్పడం మీ పర్సన్కి ఒక రకమైన భయం అండి. అందుకే మీ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తే బాగుండు అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీరంటే ఒక ఎమోషన్ అయితే ఉంది. ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలన్నా మాట్లాడకుండా అయితే చేస్తున్నారండి. చూసారు కదా. ఇప్పుడు ఈ పర్సన్ 2 of cups ఎనర్జీ. ఇక్కడ హ్యాపీ రియూనియన్ కనిపిస్తుంది, కానీ మీరు కావాలంటే మీతో మాట్లాడాలి, కానీ మీ పర్సనే మాట్లాడొచ్చు కదా అంటే మాట్లాడడానికి అవకాశం అయితే లేదు. మీరు మాట్లాడితే మళ్ళీ మీ పర్సన్ తోటి మీరుంటారు అండ్ మీ పర్సన్ మీతో ఉంటారు. ఇక్కడ మాట్లాడేది స్టార్ట్ చేసేది మీ నుండే ఉండాలి. అండ్ ఇక్కడ మీ పర్సన్ మాట్లాడడానికి అవకాశాలు అయితే లేదు. మీరే ప్రయత్నాలు చేయాలండి వారితో మాట్లాడడానికి. అండ్ ఏ కోపం మనసులో పెట్టుకోకుండా వారు అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నా అర్థం చేసుకుని మీ పర్సన్ తోటి పాజిటివ్గా మాట్లాడితే ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చూసారు కదా. స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. ఒక రకమైన భయం అనేది కనిపిస్తుంది. మాట్లాడాలన్నా మిమ్మల్ని చూడాలన్నా వీళ్ళకి అర్థం కావట్లేదు. మీరు మాట్లాడితే బాగున్ను, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మరి నెక్స్ట్ వచ్చేసి లవ్ మెసేజెస్ ఏ విధంగా వచ్చాయో ఎనర్జీస్ అయితే చూద్దాం. మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఇవి కూడా నేను షఫర్స్ చేశానండి. షఫర్స్ చేసి స్ప్రెడ్ చేసి ఎనర్జీస్ అయితే తీస్తాను. మీ పర్సన్ ఈరోజు ఏం లవ్ మెసేజెస్ పంపారో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఈరోజు ఏం లవ్ మెసేజెస్ ఇస్తున్నారు. మీ పర్సన్
ఈరోజు మీకు ఇచ్చే లవ్ మెసేజెస్ చూడండి. మీ నుండి ఎందుకు మూవ్ ఆన్ అయితే అవ్వలేకపోతున్నారు? నో కాంటాక్ట్లో లేరు కదా. కాంటాక్ట్లో లేనప్పుడు మిమ్మల్ని మర్చిపోయారు అనుకుంటున్నారు. వారి లైఫ్ వారు చూసుకుంటున్నారు అనుకుంటున్నారు. ఇంకా మీ లైఫ్లోకి రారనుకుంటున్నారు. మీరు ఎవరైతే ఈ మాటలు అనుకుంటున్నారో, ఊహించుకుంటున్నారో, కానీ మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మీ నుండి మూవ్ ఆన్ అయితే అవ్వలేదు, అవ్వలేకపోతున్నారు. అసలు ఎందుకు అవ్వాలి? మీ నుండి ఎందుకు మూవ్ ఆన్ అవ్వాలి? మీరు అనేసుకుంటే సరిపోతుందా? ఈ పర్సన్ మీ నుండి ఎప్పటికీ దూరం కానండి. జస్ట్ పరిస్థితులు బట్టి అలా ఉన్నారు, కానీ మీరంటే ఒక ప్రత్యేకంగా చూస్తారు. వారి లైఫ్లో ఒక ప్రత్యేకమైన వారు. అండ్ మీరు తప్ప వారి లైఫ్లో ఎవరు వద్దు, యాక్సెప్ట్ చేయలేరు. అండ్ మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఆలోచనలు కూడా లేదన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ మరి మీ పర్సన్ ఇంకేం మెసేజెస్ పంపుతున్నారు? ప్రజెంట్ అయితే వీరంతటి వీరే రాలేరంటండి. మీరు కావాలి, కానీ వారు వచ్చి ప్రయత్నాలు కూడా వాళ్ళకి అనుకూలంగా లేవు. మాటలకి అడ్డుపడుతున్నారు, వారు చేసే పనులకి అడ్డుపడుతున్నారు, చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయండి. అంటే వాళ్ళు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి అవుతుంది. ఇక్కడ మీ పర్సన్ మీరు అనుకోవచ్చు కదా, ఇంతంత ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడచ్చు కదా, మీట్ అవ్వచ్చు కదా. అండ్ మీ ప్రయత్నాలు చేసినప్పుడు మీ పర్సన్ కలిసిపోతారు కదా, ఎటువంటి గొడవ లేకుండా. మరి ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నారని మీరైతే అనుకోవచ్చు. ప్రజెంట్ వీరి లైఫ్లో వీరికి అనుకూలంగా ఏమీ లేదన్నట్టుగా కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు మీ పర్సన్? ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు ఇప్పుడు ఒకవేళ ఫోన్ చేసి అడిగినా సరే ప్రామిస్ అడుగుతారు. అంటే వాళ్ళు ఏదైనా దాస్తున్నారేమో, అండ్ ఏదైనా బలవంతంగా వాళ్ళ చేత చెప్పించకూడదండి. అండ్ అంటే ప్రామిస్ చేయమని ఇలాగా బలవంతంగా ఏది చేయకూడదు. అలానే వాళ్ళు పలానా మీకు మంచి చేయాలన్నా వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళు రివీల్ అవ్వలేరు. ఇది చేస్తాం, అలా ఉంటాం, ఇలా ఉంటాం అని చెప్పలేని పరిస్థితులు వీరైతే ఉన్నారు. అంటే మీకు ఏమీ ప్రామిసెస్ అయితే చేయరంటండి. సిచ్యువేషన్స్ తగ్గట్టు నడుస్తారన్నట్టుగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇంకేమంటున్నారు? ఇదిగోండి, ఇప్పటికిప్పుడు వీళ్ళు చేసే పనుల్లో ఏమీ లేవండి. చేసినా సరే వృధా. ఎందుకంటే అనవసరంగా మీ పర్సను మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలని ఎవరికో షేర్ చేయడం అయితే జరిగింది. వేరే వాళ్ళు చెప్పడం, వాళ్ళేమో మీ పర్సన్కి అడ్డు చెప్పడం, అడ్డుపడడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని చూడాలన్నా, ఇప్పటికిప్పుడు మీతో మాట్లాడాలన్నా ఈ పర్సన్కి అయ్యే పని అయితే కాదు. మిమ్మల్ని ఏం అడుగుతున్నారు? మీరే వారికి ఫోన్ కానీ మెసేజ్ చేస్తే బాగుండు అన్నట్టుగా అనుకుంటున్నారు. ఇంకేంటి ఈ పర్సన్ చెప్పేది? మీ పర్సన్ ప్రెజెంట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీతో ఉండుంటే వాళ్ళ లైఫ్ వారు ఇంకా అలా ఉండిపోతారే తప్ప వేరే వారితో ఉండటం కానీ, వేరే వారిని లైఫ్లో యాక్సెప్ట్ చేయడం కానీ ఇదంతా జరగని పని. వీరి లైఫ్లో ఒంటరిగానే మిగిలిపోతారు కానీ అండ్ ఎవరు వీరి లైఫ్లోకి రానెవరు, వీళ్ళకి అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీరు బ్రతకగలరు, వీరికి ఉండగలరు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఫైనల్గా ఇంకేం చెప్తున్నారు మీ పర్సన్? మిమ్మల్ని ఏమంటున్నారంటే ఒకవేళ మీ పర్సన్ చేసే పనులకి మీరు అపార్థం చేసుకోవద్దని అండ్ వాళ్ళు మాట్లాడి జస్ట్ యాక్ట్ చేయడానికన్నా అవతల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ వైపు కొంచెం నెగిటివ్గా మాట్లాడినట్టు మొహం మీద అలా మాట్లాడతారు, కానీ మనసులో మాత్రం అనవసరంగా అన్నామే. అంటే ఇప్పుడు అవతల వాళ్ళు మిమ్మల్ని ఏదో అనాలని మాట్లాడాలని అయితే చేస్తున్నారంట, హింట్ ఇస్తున్నారండి. అంటే ఒక కోపం మీద మిమ్మల్ని విసురుకోవడం కానీ, కసురుకోవడం కానీ, తిట్టడం కానీ ఇవన్నీ ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల అలా మాట్లాడారే తప్ప అంటే నోరు జారుంటారండి. మీరు ఇలా అన్నారని అలా మాట్లాడడం నోరు జారుంటారు. సో ఇవేమి మనసులో పెట్టుకోవద్దని, ఆ రోజు మీరు అలా మాట్లాడేటప్పటికి వారికి అలా కోపం వచ్చింది. అవతల వారి వైపు మాట్లాడడం కాదండి, అవతల వారికి మీ విషయంలో అవకాశం ఇవ్వకూడదని, అంతే. ఫైనల్గా లవ్ మెసేజెస్ ఇస్తున్నారు మీ పర్సన్. వాళ్ళు తీసుకునే నిర్ణయమే కరెక్ట్గా. అంటే ప్రజెంటు
వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీకు కాంటాక్ట్‌లో అయితే లేరు కదా! అప్పుడు లేకుండా కాంటాక్ట్‌లో లేకుండా ఇప్పుడు కావాలంటే, ఇప్పుడు మాట్లాడాలంటే అస్సలు వీళ్ళకి ఆహ్, ఏది సాగట్లేదండి. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేదేంటంటే, మీరు గానీ మీరు అప్పుడు చెప్పారు, ఇలాగ మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే మనసులో ఏదైనా ఉంటే చెప్పమని అని అన్నారు. అండ్ ఏం చెప్పలేకుండా వాళ్ళు సైలెంట్‌గా, కామ్‌గా ఉండిపోయారు ఇప్పటి వరకు. మీరేం చెప్పారు? ఆ రోజు చెప్పింది ఏంటి? ఇలా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు. ఇదొక రాంగ్ మెంటాలిటీ, ఇలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు అని మీరు కూడా చెప్పారు. వాళ్ళ ప్రవర్తన, పద్ధతి, మాటలు వాళ్ళ ప్రవర్తించలేదండి. ఎవరో ఇన్‌ఫ్లుయెన్స్ చేయటం వల్ల ఏదో మాటలు విని అలా ప్రవర్తించారు. ఇప్పుడు ఈ పర్సన్ మీరన్న ఆ రోజన్న మాట గుర్తొచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ పర్సను మీరు మాట్లాడినా సరే మళ్ళీ అదే మాట మళ్ళీ మాట్లాడి ఇంకా ఇక్కడితోటి కటీఫ్ అయిపోతుందేమో. కాంటాక్ట్ వచ్చి మీకు మీ పర్సన్‌కి కాంటాక్ట్ వచ్చి మళ్ళీ మీ నుండి ఏమైనా రిజెక్షన్స్ ఏమైనా వస్తాయేమో, ఇంకా మీరు వారితోటి ఇంకా ఈ మాట అనేసి ఇంకెప్పటికీ మాట్లాడరేమో అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మీ మాటలకి భయపడుతున్నారండి. మీరేం మాట్లాడతారో ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలని మీ నుండి కోరుకున్నా సరే మీ మాటలు బట్టి అండ్ జరిగిపోయిన విషయాలు మళ్ళీ తీసుకొచ్చి ఏం మాట్లాడతారన్న భయం వీరిని కూడా ఇంకా ఏ ఫోను ఏ మెసేజెస్ వద్దు, ఇక్కడితో రిలేషన్ ఎండ్ అయిపోయిందని మీరేమైనా అంటారేమో అన్న భయంతో అయితే ఈ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. మీ పర్సన్ వైపు అయితే సిచ్యువేషన్స్ అయితే ఏమీ బాగాలేదండి. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి, ఏదో ఒక లైఫ్ ఎంచుకోవాలి. మీ పర్సన్కి ఏమో మీరే కావాలనిపిస్తుంది, కానీ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసేది ఏంటి, వీళ్ళ లైఫ్లో వీరు తీసుకునే నిర్ణయాలు వీరికి చేతుల్లో అయితే లేదు. అవతల వాళ్ళు ప్రమేయాలు ఎక్కువ ఉన్నాయి. ప్రతిదానికి నో చెప్పడం, మీ పర్సన్ మనసేమో మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేకుండా ఉండటం, ఇక్కడ పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా లేకుండా ఉండటం వల్ల మీ వైపు ఆలోచిస్తే ఇక్కడ కూడా ఫ్లాప్ అవుతారేమో అన్న భయంలో మీ పర్సన్ అయితే ఉన్నారు. ఇవ్వండి ఈరోజు లవ్ మెసేజెస్ అండ్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, ఎమోషన్స్, ఫీలింగ్స్. ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను. మరి మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. ఈరోజు వర్కింగ్ ప్లేస్లో రీడింగ్ చేయడానికి అక్కడ డిస్టర్బెన్స్గా ఉందండి, అందుకే వేరే రూమ్లో వచ్చి ఇక్కడ రీడింగ్ చేస్తున్నాను. ఇది పరిస్థితి. సో ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎమోషన్స్, ఫీలింగ్స్, ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. మరి మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. మీ పర్సన్కి మీరు ఫోన్కి చేస్తారో మెసేజ్ చేస్తారో చేయండి. ఇక్కడ క్లియర్ అవుతాయి అండ్ మనస్పర్ధలు అన్నవి దూరం అవుతాయి. మీ పర్సన్ సిచ్యువేషన్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. మరి ఇవ్వండి ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాను. రీడింగ్ నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.